వందనాలు తల్లి. బాగున్నామ్మా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? పర్వాలేదు సార్ వచ్చింది. నమస్తే సార్. నమస్తే అండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణ, మరొక నూతన సాయంత్రం ఈ సహవాసంలో ఉండటానికి మా కుటుంబాలు సిద్ధపరిచారు. ఈ కుటుంబ ప్రార్థన మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి, నీలో అంటుకట్టబడిన విశ్వాసం ద్వారా ప్రతి వ్యాధి, బాధ, దుఃఖం, దురాత్మ, చీకటి శక్తులు లయమై ప్రతి గృహము రక్షించబడి విశ్వాసంలో ఎదుగుటకు, ప్రతి సాయంత్రం మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నటకు ఈ కుటుంబ ప్రార్థన మీరు ఆశీర్వదించి దీవించమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 52వ కీర్తన 20 25వ కీర్తన పడుతుంది. ఆకాశం భూమియు అంతట చీకటి ఆయను, రాకెడు చీకటి సమయమునా ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మును చూడగా, ప్రక్కకు రావే వేగముగా, ప్రభువాగావుము నీ నీడం. చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలు, చిన్ని కన్నులు మూయంగా, చెన్నుగా యేసు రావుమా. నేలను బోయడి బండ్లలో, నీటను బోయడి ఓడలలో, గాలి విమానంబులలోన కావుము దేవ ప్రయాణికులం. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో, చిత్రంబుగా మమ్మును గ్రము నిద్రించెదము మా దేవా. తెల్లవారు జామున తెలివుంది మేమందరము, మెల్లగలేచి నుతియింప మేల్కొల్పుము మా ప్రియ తండ్రి. జనకాతనయ శుద్ధాత్మ, జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా, అనిశము చెల్లు నీకామేన్. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను, రాకెడు చీకటి సమయమునా ప్రార్థన చేతుము మా దేవా. వీలున్న వారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన
సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 315వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రివైల్ ఫామ్లో 157వ కీర్తన ఉన్నా పాటున వచ్చుచున్నాను అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిగో రక్షక, ఎన్న శక్యముగాని పాపం లన్ని మోపుగా వీపుపై బడియున్నది నడలేక తోట్రి చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిగో రక్షక, కారుణ్యనిధి యేసు నా రక్షక, నీ శరీరము చిందుట భూరిదయతో నన్ను నీద చేరరమని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిగో రక్షక, మసిబొగ్గు వలె నామా నసమెల్లగా పేదో శాసముహముల్ మచ్చలై హసిత మగు ప్రతిడాగు తుడువ గసడు గడిగి పవిత్ర పరప నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పు సిలువనిది గని. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాదం సన్నిధిగో రక్షక, వెలుపాట బహుయుద్ధ ములులోపటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబు వలన పోరాటముల చేనే అలసీటు నటు కొట్టబడిదు బలుడనై గాయములతో నిది. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిగో రక్షక, కడుబీదవాడనందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యం, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నా యొడయుడాయిదే. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాదం సన్నిధి ఓ రక్షక, నీ వాగ్దాతము నమ్మి నీపై
తిని కేవలం బగు ప్రేమ చేత నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధినొనర్చి సంతో సావసరముల నిడుదువని ఇదే ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి గోరక్షక దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమేవర్ణన చేయను తెరవు కడ్డంబైన ఎల్లి విరుగొట్టెను గాననే నిపుడరుదు గాని వాడనౌటకు మరి నిజము నీ వాడనౌటకి ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి గో రక్షక. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలో ఈకొనియాలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి తనతో కూడా సువార్త సేవకు రమ్మని పౌలు తిమోతిని కోరినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు నా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, నూతన నిబంధనలో ప్రభువైన యేసు స్వామి తర్వాత ఆదిమ అపోస్తల సంఘములో ఓ బలమైన వ్యక్తి పేతురు గారు. ఆయన యేసుతో కూడా ఉన్నవాడు. 12 మందిలో ముఖ్యుడు. కానీ యేసుని ప్రత్యక్షంగా చూడని వాడు. ఆదిమ సంఘములో మరి దేవుని చేత పిలువబడ్డవాడు, ఏర్పరచబడ్డవాడు. మరి అంత్యొక సంఘం ఉపవాసం ఉన్నప్పుడు నా సేవ కోసం ప్రతిష్ఠించమని దేవుడు స్వయంగా కోరుకున్న అపోస్తలుడు పౌలు గారు నూతన నిబంధనలో అవునన్నా కాదన్నా ఓ బలమైన దుర్గమే, బలమైన సేవా కేంద్రం. రోమా పత్రిక దగ్గర నుండి హెబ్రీ పత్రిక వరకు అన్ని పత్రికలు ఆయన రాసినవి ఎక్కువ భాగం. ఎక్కువ సంఘాలు కట్టాడు. క్రీస్తు కోసం ఎక్కువ శ్రమ పడ్డాడు. క్రీస్తు కోసం హతసాక్షి కూడా అయ్యాడు. అలాంటి మేధావి పేతురు గారు చదువు లేని వ్యక్తి. కానీ పౌలు గారు మహాపండితుడు, మరి ధర్మశాస్త్ర బోధకుడు, పరిచయ సేవకు చెందినవాడు, సంపన్నుడు కూడా, రోమా పౌరసత్వం కలిగినవాడు. అలాంటి పౌలు పరిచర్యలో మరి తిమోతి యవనస్తుని తనతో కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడేమో పౌలుని పిలిచాడు. అలాగే బర్నబాను ఏర్పరచుకున్నాడు. వాళ్ళిద్దరూ మొదటి మిషనరీ పరిచర్య ముగించారు. 13 నుంచి 14, 15 వరకు. 16 నుండి ఈ పరిచర్యలో మరి పౌలు గారు మరియు తిమోతి, ఇక్కడ తిమోతిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. పౌలు గారు కోరుకున్నాడు, తిమోతి నువ్వు తనతో కూడా రావాలినని. అక్కడ చూడండి, ఆయనకు మంచి పేరున్నట్టు, వారి తల్లిగారు యోధా సంబంధమైన వ్యక్తిగాను, తండ్రి గ్రీకు వాడైనా అతని మీద మరి అన్యుల ప్రభావం ఏమాత్రం లేదు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, తనతో కూడా ఎక్కడికి? సేవకి, సువార్త సేవకి తనతో కూడా రమ్మని మరి పౌలు గారు అతను ఆహ్వానించినట్టుగా వ్రాయబడి ఉంది. సేవా పిలుపు భిన్నమైంది. అన్ని సేవలు వేరు, సువార్త సేవ వేరు. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ అని మరి మాసిలమ్మణి గారు ఒక అద్భుతమైన కీర్తన రాశాడు. అంతే ఆయన చివరి దినాల్లో. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్పశిరులలోన మెలయు బాధలను వరించు సేవ. కోరి కోరి బాధలు కొనుక్కోవాల్సి వచ్చింది ఒకసారి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భాగ్యభోగ నిధులు లేవు, ఏమి లేనట్టుకుంటాయి. అప్పుడప్పటికే దేవుడు ఎవరో ఒకళ్ళు పంపుతానే ఉంటాడు. అన్నీ ఉన్నట్టుంటాయి, ఒకసారి చేతి నిండా లేకుండా పోతాయి. అందుకని ఆ పదం బాగా చెప్పాడు. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ మధురమైంది, చాలా ప్రియమైంది.
అన్ని సేవల కంటే యేసు ప్రభు సేవే చాలా మధురమైన సేవ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ చిన్న కీర్తన పుస్తకాల్లో 267వ కీర్తనలో ఈ మాసిలమణి గారు రాసిన సేవ గురించిన మంచి ఉంటుంది. సేవా మాధుర్యం, సేవా శ్రమ. అదేంటంటే దేవదూతలకు లేని సేవ. దేవదూతలు పరలోకంలోనే ఉంటారు. దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవసూతిని సేవ, సంఘ సేవ, సువార్త సేవ, పరిశుద్ధాత్మ ప్రోక్షణకై ప్రజ్వరిల్లే సేవ, పరిమళించు సేవ, ప్రతిఫలించు సేవ, సాక్షి సేవ, క్రీస్తుకి సాక్షిగా ఉండటం, భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ. డబ్బులు లేవని సేవ తగ్గిస్తారా? కుదరదు కదా. డబ్బులు ఎక్కువకుంటే సేవే ఉండదు నాకు తెలిసి. భోగభాగ్య నిధులు లేని, చాలాసార్లు జీరోతోనే మొదలు పెడతాం. అద్భుతంగా దేవుడు అనేక భక్తుల్ని ముందుగానే సిద్ధం చేస్తూ ఉంటాడు. భారభరిత సేవ, కొన్నిసార్లు బాష్ప సిరులలో ఉన్న మెలుగు బాధలను భరించు సేవ. బాష్ప సిరులు అంటే కన్నీళ్ళు ఉంటాయి సేవలు. కన్నీళ్ళు లేని సేవ నిలబడతాం. శిలువమూర్తి కృపలు జాప సిగ్గుపడని సేవ. సిగ్గుపడకూడదు. దేవుని సేవ అంటే ఆయన మన గురించి సిగ్గుపడుతున్నాడా? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో దేవతల ఎదుట, దేవుని ఎదుట నేను వాడిని ఒప్పుకుంటానన్నాడు. దైవజనుడ మరువకోయి, దైవ పిలుపునోయి. మా జూములో వాడు కూడా అందరూ మర్చిపోద్దు ఎప్పుడు దేవుని సేవ. దైవనీతి వదులుకోయి, దేవుడు దీవించునోయి. లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ. సాతాను ఎప్పుడే ఆలం చేస్తాడు. అలాగే మన తోటి వాడు కూడా ఏం సేవరా పద్దాక ప్రార్థన సేవ, అది వదిలేస్తే మిగతా రంగాల్లో బాగా సంపాదన ఉంది. మిగతా రంగాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేటు, అవి ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి, అదెందుకు అని అనేవాడు కూడా లేకపోలేదు. లోకులను దీవించు సేవ, లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. కాబట్టి ఈ సేవ భిన్నమైంది. కాబట్టి మొట్టమొదట ఈ సేవకు కావాలనుకున్నప్పుడు ఇంటి వారిని వదిలిపెట్టాలి. ఇప్పుడు పౌలు తిమోతిని పిలుస్తున్నాడు. తనను ఏమన్నాడు? తనతో కూడా బయలుదేరాలని, వదిలిపెట్టమని ఇల్లుని. వాస్తవంగా మనకి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఎఫెసీ సంఘం బాగా ప్రత్యేకించబడింది. పేరెన్నిక గల సంఘం, మంచి సాక్షి కలిగిన సంఘం, అన్నిటికీ మించి మొదటి సంఘం. 7 సంఘాల్లో దొంగ అపోస్తులు ఎవరో, అసలు అపోస్తులు ఎవరో కనుగొనగలిగినంత ఆత్మీయ జ్ఞానం, లేఖనాల్లో ప్రావీణ్యత, ప్రార్థన జీవితం, మరి దేవుని కోసం అలసిపోకుండా సేవ చేసిన సంఘం అది. స్థాపించిన వాడు పౌలైనా దాన్ని తీర్చిదిద్దిన వాడు తిమోతి. ఓ సంఘంలో సంఘ కాపరి సేవ తెలిసిపోయింది ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు. ఎందుకంటే కొంతమంది సేవకులు చాలా కష్టపడతారు సంఘంలో కష్టపడాలి. సంఘం మనుషులు కాదు, దేవుంది. 20వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆయన మళ్ళీ లెక్క అడుగుతాడు మనల్ని. రెండవది, నమ్మకంగా పనిచేసిన వాడు, కుటుంబ బిడ్డలు దీవించబడతారు. పాషగారే కాదు, సంఘాల్లో విశ్వాసులు కూడా దేవునికి నమ్మకంగా పనిచేసిన వాడిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. లేకపోతే మిషనరీలు దేశాలు పెట్టి మరి 200 సంవత్సరాల క్రితం, అంతకుముందు 100 సంవత్సరాల క్రితం సముద్ర ప్రయాణంలో మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు, నరమాంస భక్షకులు అయిన వారు, వాతావరణం బాగా ఎక్కడే చచ్చిపోయిన వాళ్ళు. ఎందుకంటే అంత త్యాగం చేశారు. తమ దగ్గర నుండి జిగిన్ ఫ్లూచో, విలియం కేరీ, గొప్ప గొప్ప సేవకులు, గ్రాహం స్టెయిన్స్ ఈ నెలలోనే దారుణంగా చంపబడ్డాడు జనవరి 2020లో. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరం. ఎందుకు వీళ్ళు అంత త్యాగాలు చేశారు? అవతల దాని ప్రతిఫలం, ఆ దీవెన వాడు చూశారు కాబట్టి ఆ కాడి దించేయలేదు, భుజాన్ని వేసుకొని నడిచారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు సేవ మహా గొప్ప ధన్యత. అది తెలిసిన వాళ్ళేమో వదిలిపెట్టలేరు, తెలియని వాళ్ళేమో హేళనగా మాట్లాడేస్తారు. కాబట్టి సేవలో మొట్టమొదట విడిచిపెట్టడం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనానికి రండి. లూకాసు వార్త ఎక్కడున్నావు? 5వ అధ్యాయం
11వ వచనంలో మరి సేవకు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ ప్రభువే పేతుని పిలిచే సందర్భంలో వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోణెలంటే వల వదిలిపెట్టడం అంటే అది పడవ, తర్వాత వలలు. ఏం రాశాడు? వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించి. సమస్తం అంటే వాళ్ళ వలలని, వలలే జీవనాధారం. మీరు ఇంకొంచెం మత్తయి సువార్తలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో చాలా మంచి సమాచారం అక్కడ రాయబడి ఉంటుంది. మీరు గమనిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు, సీమోను, అతని సహోదరుడైన అంద్రేయు సహోదరులు వలలు వేయవారు. వారు జాలరు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేతులని చెప్పగా వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయన వలలు వదిలిపెట్ట జీవనాధారం వదిలేయటం. చేపలు పట్టేది వలలతోనే కదా. అవి వదిలేయటం అంటే వాళ్ళ జీవనాధారం. రోజు కష్టపడి సంపాదించుకునే సంపాదన వదిలేసి వెళ్ళారు. సంపాదించుకోవటానికి సేవకు రాలేదు. ఆదిమ సంఘానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే సంపాదించుకునే సేవ వేరు, జీవితాన్ని సేవలో ఖర్చుగా పెట్టడం. ఒక్క మాటలో చెప్పాలంటే తమ వలలు విడిచిపెట్టిరి అంటే తమ జీవనాధారాన్ని వదులుకొని సేవకు వచ్చారు. జీవనాధారం వలలు, సమస్తము విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తారు. ఇది మీకు తెలుసు. 5వ అధ్యాయంలో పేతురు మరి గెన్నెసరేతన్నా ఇది గలిలయ సముద్రం మొత్తం ఒకటే. మరి ఉదయాన్నే యేసు ప్రభు తీరానికి వెళ్ళినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాయి. ఆ మొఖాలు ఒక్కడి తప్ప పేతురుది. అందరికీ చేపలు పడ్డాయి. అవి అమ్ముకొని ఇంటికి కావాల్సిన సరుకులు, తినబడ్డారా లేదు తీసుకెళ్తారు. పేతురు నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. వాళ్ళ బాగు చేసుకుంటున్నాడు. ప్రభు అతని దగ్గరికే వెళ్ళాడు. మీరు చూసుకోండి, యేసు ప్రభు పరిచర్య చూడండి. ఎవరు నిస్సహాయులు, ఎవరు చేసుకోలేరు, ఎవరికి అసాధ్యమో, ఎవరికి చేత కాదో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయానికి వెళ్తే 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి బేతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడి దగ్గరికే వెళ్తాడు. చూసారా రిఫరెన్స్ మీరు? వాడి వయసు కాదు, రోగం వచ్చిన వయసు 38 సంవత్సరాలు. మరి అతను పలకరిస్తాడు. స్వస్థత పొందకొచ్చున్నావంటే నాకెవరు లేరు అంటాడు. ఆ కొలంలో దించడానికి లేరు. యేసుప్రభు దించడానికి వెళ్ళా. యేసుప్రభు మాటతోనే స్వస్థపరుస్తాడు, లేచి పరిపెత్తుకోమని. ఆ తర్వాత మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే గెరారు ప్రాంతంలో ఒకడు బతికొండగానే సమాధుల్లో ఉంటాడు. అతని దగ్గర కూడా వెళ్తారు. గెరారు ఫిలిస్తీన్ల ప్రాంతం, సముద్రం దాటి అవతలకి వెళ్ళాలి. వెళ్ళి వాడు ఎంతోమంది వాడిని సాధు చేయాలనుకున్నాడు, ఎవరి వల్ల కాదు. సమాధుల్లో ఉన్నవాడు బతికొండగానే సంఖ్యలు కూడా బంధించలేని వాడిని మాట చేత స్వస్థపరిచే అదే అధ్యాయంలో ఉంటుంది. వాడు స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చుండెను. ప్రభు చెప్తాడు, నువ్వు స్వస్థపడ్డావు కదా, మీ ఇంటికి వెళ్ళమంటాడు. దేవుడు చేసింది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పంటే వాడు దెకపోలి అంతా ప్రకటిస్తాడు. దెకపోలి అంటే 10 పట్టణాలు. దెక్క అంటే గ్రీకులో 10. యేసు ప్రభు పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఆయన ఒక్కొక్కరిని దర్శించే సమయం, వారి జీవితాలను తీర్చిదిద్దే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట దర్శించటం, ఆ జీవితాలను మలిచే జీవితం. మనల్ని కూడా చాలా సందర్భాల్లో దర్శించి ఉంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో. మన జీవితాన్ని ఆయనకు మహిమకరంగా, ఈ లోకానికి నశించే ఆత్మలకు వెలుగుకరంగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. అది కాదనలేని సత్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పేతురు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన పడవ తీసుకొని దానిలో నిలబడి వాక్యం చెబుతాడు. యేసు ప్రభు పరిచర్య అంతా భిన్నంగా ఉంటుంది. శాస్త్రులు పరిచర్యలు దేవాలయంలో చెబితే ఆయన సముద్ర తీరంలో పడవలో నిలబడి వాక్యం చెబుతాడు. మరి స్ట్రీట్స్లో మరి 4 కోడలు నిలబడ్డ చోట చెబుతాడు. పొలాల్లో విత్తనాలు విత్తే కాడ చెబుతాడు. ఆయన ఎక్కడుంటే అదే ఫుల్ పిట్. ఆయన ఎక్కడ అయినా సువార్తను బోధించేస్తాడు.
ఆ క్రమంలో మీరు గమనించారా? ఆయన పడవ తీసుకొని వాక్యం బోధించాడు. వెళుతూ వదిలిపెట్టలా. ఆయన చూసినప్పుడు పేతురు చాలా నిరాశలో ఉన్నాడు. ఆయన ఆర్థిక విషయాలు, ఆ విషయాలన్నీ గమనిస్తాడు. మనం దేవుడి సేవ చేస్తున్నప్పుడు మన కుటుంబాలు, మన ఆరోగ్యాలు, మన ఆర్థిక విషయాలు ఆయన పట్టించుకుంటాడు. నేను ఖచ్చితంగా చెబుతాను ఈ మాట. శ్రద్ధగా, నమ్మకంగా దేవుని పనిచేసే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, బంధాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి, జీవితం ఎలా ఉంది, అవన్నీ ఆయన తెలుసుకుంటాడు. ఆయన మన తండ్రి కదా, మన దేవుడు కదా, మన కాపరి కదా, మన ప్రియమైన స్నేహితుడు కదా. మరి పేతుర్ని ప్రభు పిలకరిస్తాడు. ఏమన్నట్టాడు చూడండి, ధోనిను లోనికి నడిపించి వలలు చేపలు పట్టమంటే ఏలినవాడ రాత్రి అంతా శ్రమ పడ్డాను, నాకేం దొరకలేదు. ఆ మాట చెప్పేటప్పుడు కాస్త అంత బాధ ఉండింది. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. అది మానవ జీవితంలో కొన్నిసార్లు మనం ఏం చేయలేని వాళ్ళు అవుతాం, చేయగలము, చేయలేని వాళ్ళు అవుతాం. కొన్నిసార్లు మన చేతులు కట్టేసినట్టుగా ఉంటాయి. ఏం మాట్లాడటానికి, చేయటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మనకు సాధ్యమే, చేయగలం. కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు మౌనమే మన మాట అవుతుంది. అంతే. నిరాశ, నిస్పృహలు, ఒక్కొక్కసారి అందరూ తోడున్నట్టు ఉంటుంది, ఎవడు లేనట్టుగా కూడా ఉంటుంది. అందరూ మనాళ్లే, కానీ మనకు ఆ టైంకి ఎవడు తోడు రాడు. ఏమీ పర్లేదు, రాత్రి అంతా శ్రమ పడ్డాను. మాసిలమ్మడి గారు చాలా అద్భుతంగా రాస్తాడు ఆ చరణాన్ని. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ నడిపిల్చు నానావా. కొన్ని జీవితాల్లో సక్సెస్ఫుల్ లైఫ్ అందరికి ఉండదండి. మానవ జీవితంలో ఓ పండితుడు చెప్పాడు, ఎక్కువగా వైఫల్యాలే ఉంటాయంట. ఇప్పుడు లేకపోవచ్చు, భవిష్యత్తులో ఉండొచ్చు, లేదా ఇప్పటికే చాలా ఆటంకాలు, అవరోధాలు, ఓటములు దాటుకుంటూ ముందుకు వచ్చి ఉండొచ్చు. ప్రభునందు ప్రియమైన వారులారా, విశ్వాస జీవితంలో కొన్నిసార్లు అందరూ మనవాళ్ళు అనుకుంటాం. మన అవసరానికి అండగా నిలిచేవాళ్ళు లెక్కేసుకుంటే కనబడకుండా పోవచ్చు. అందువలన అన్ని సమయాల్లో మనకు అండగా ఉండగలిగిన మన ప్రియమైన మిత్రుడు ప్రభు అయిన యేసు ఒక్కడే. అందువలన మీ మిత్రులు ఎవరంటే యేసు ప్రభువే మొదటి పేరు. మీ చుట్టాలు ఎవరంటే యేసు ప్రభువే. మీ ఆప్తుడు అయినవాడు, అన్నిటికీ ఆయన మొదటివాడు. పేతుర్ని అడుగుతాడు, సముద్ర లోపలికి వెళ్ళి వల వేయమని. వెళ్ళిపోవచ్చు వాక్యం చెప్పి, కానీ పేతురు యొక్క నిజస్థితి తెలుసుకుంటాడు. దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు మన జీవిత వాస్తవాలకు తెరదీయబడతాయి. ప్రతి రాత్రి ప్రార్థనలో కూర్చుంటున్న వాళ్ళ ఆరోగ్యం ఏంటి, ఆర్థిక విషయాలు ఏంటి, కుటుంబం ఏంటి, మనశ్శాంతి ఏంటి, మరి మనం ఏ పరిస్థితుల్లో చిక్కుపోయాం, ఎలా బయటికి వెళ్ళాలి, ఇవన్నీ దేవుని దగ్గర ఉంటాయి. దేవుడు తప్పనిసరిగా తన భక్తుల్ని గైడ్ చేస్తాడు, మంచి ఆలోచన చెబుతాడు. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తానన్నాడు. అంటే ఒక మార్గం ఉంది, మనకు తెలియదు, అది ఆయనకే తెలుసు. కాబట్టి పేతురు అయినను నీ మాట చొప్పున అన్నాడు. చాలాసార్లు మనకు నిరాశ, నిస్పృహలు ఎదురై విరక్తి వచ్చింది, విసుకొచ్చింది. ఎవరేం చెప్పినా వినే పరిస్థితి ఉండదు. వాక్యం చదివినా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొంతమంది అలా కాదు. తమ ప్రయత్నాలు నిష్ఫలమైన ప్రార్థనా ప్రయత్నం ఫెయిల్ అవుతుంది.
ప్రార్థన ద్వారా చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తుంది. అయినను నీ మాట చొప్పున నేను ఫెయిల్ అయ్యాను కానీ నీ మాట చొప్పున చేస్తానంటాడు. అప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. రాత్రి అంతా సాధ్యం కాంది ఒక్కసారి ఎందుకు సాధ్యమైంది అంటే అక్కడ యేసు ఉన్నాడు ఆ బోట్లో. యేసు మాట చొప్పున ప్రయత్నం, యేసే ఆ ప్రయత్నాలు సఫలం చేసేవాడు. మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు. సామెతలు 16లో చెబుతాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉద్దేశాలు, పనుల భారం ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, వృద్ధాప్యం, పిల్లలు, అటన్నిటి భారం ప్రభు మీద పెట్టి ప్రార్థనా భారం మనం తీసుకోవాలి. దేవుని సన్నిధిలో గడపటానికి కాస్తంత శ్రద్ధ చూపినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి పేతురు విస్తారమైన చేపలు పడతాడు. పట్టిన తర్వాత మోకాళ్ళుని ప్రభుని ఏమంటాడంటే మోకాళ్ళ మీద, అయ్యా నేను పాపాత్మ, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అంటాడు. అయితే సీమోను వదిలిపెట్టడానికి ప్రభు రాలేదు. ప్రభు అతన్ని తీసుకువెళ్ళటానికి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి మనుషులను పట్టువాడు అయిందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించింది. పిలుపులో మొట్టమొదటిది విధేయత. పేతురు అలాగే అడగవచ్చు, అయ్యా ఇదేదో బాగుంది, చేపలు బాగా పడ్డాయి, రోజు పొద్దున్నే ఎక్కడికి రా, మరి ఒక మాట చెబితే నేను పడతాను, నీకు కూడా సగం ఇస్తానని అల్లా. ఎందుకంటే ఇలాంటి దరిద్రుడు ఒకడు ఉన్నాడు. నూతన నిబంధనలో అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో మరి ఫిలిప్పు వెళ్ళి సమరయలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సీమోను అని ఒక గారడి వాడు ఉంటాడు. వాడు బాప్తిసం తీసుకుంటాడు. మరి ఈ తిమోతితోనే ఫిలిప్పుతో ఉంటాడు. పేతురు గారు వచ్చి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటే వాడంటాడు, డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మ వరం నాకు కూడా ఇస్తే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటాడు. అంటే అక్కడి నుంచి ఆడు ప్రార్థన చేసి డబ్బులు సంపాదించాలని పరిశుద్ధాత్మ దేవుడిని. అందుకనే పేతురు గారు అంటాడు, నీ హృదయం, నీ వెండి నీతో కూడా నశిస్తుంది అంటాడు. నీవు నీ వెండి రెండు పోతాయి. ఏమంటాడు, నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని ఏడుకోను, ఒకవేళ నీ హృదయాలు క్షమించబడు, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వరమిస్తే బాగా సంపాదించుకోవాలని అనుకున్నాడేమో పేతురు గారు. మరి ప్రభుని, అయ్యా రోజు ఉదయాన్నే ఎక్కడికే వచ్చిండు, రాత్రి అంతా ఎందుకు, ఓ మాట చెప్పు, విపరీతంగా చేపలు పడతాను, నీకు కాసిన నాకు కాసిన అల్లా. ఆ వలలు విడిచిపెట్టి వాని సంపన్నుడా పేతురు ఓ సాధారణ గురుడు వెంటనే ప్రభుని వెంబడించారు. చాలాసార్లు ప్రభువుని వెంబడించే సమయంలో మనం కొన్ని వదిలిపెడతలే. మన కోపాలు, మన కోరికలు, మన ఇష్టాలు, మన ఆవేశాలు, మన లోకం, పాత స్నేహాలు, కోరికలు, ఆశలు, ఇలాంటివి చాలావి విడిచిపెడతలే. వ్యసనాలు వదిలిపెట్టాలి. సమస్తాన్ని వదిలిపెడితేనే మనం ప్రభుని వెంబడించింది పరిపూర్ణంగా ఉంటుంది. చాలాసార్లు సేవకులు అయిన తర్వాత లేదా ప్రార్థనా పరులు అయిన తర్వాత పాతకాలపు అలవాట్లు, కోరికలు, ఇష్టాలు, త్రాగుడు, జోదము, వ్యభిచారం, లోక సంబంధమైనవి, డబ్బులు, అబద్ధాలు, ఇవన్నీ వదిలిపెడతలే. అవి ఎంటబెట్టుకొని ప్రభుని వెంబడించేది నిజం కాదు, అది పరిపూర్ణత కాదు. మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుతున్నామంటే ఆయన కార్చిన రక్తం, పెట్టిన ప్రాణం తీసుకుంటూ ఆయనకి తగినట్టుగా జీవించాల్సిన అవసరం ఉంది. అందుకనే పౌలు కొరింథీ పత్రికలు అంటాడు, ఎవడు అయోగ్యంగా దీన్ని తీసుకుంటాడు, ఎవరు అయోగ్యంగా దేవుడిని వెంబడిస్తారో, అవునన్నా కాదన్నా సేవ కాస్తంత వ్యాపారం అయ్యింది, ఒప్పుకోవాలి. వ్యాపారం అయిపోయింది. అంత్యదినాల్లో అబద్ధ బోధకులు వస్తారని చెప్పాడు. 2 తిమోతి 4:3 కూడా జనాలు అనుకూల బోధకుల కోసం చూస్తారు, దేవుడికి అనుకూల బోధకుడు కాదు. ఇప్పుడు పేతుర్ని ప్రభు పిలిచినప్పుడు సమస్తమును విడిచి వెంబడించను. పేతురు జీవితంలో ఓడిపోయినోడిని అక్కడే గెలిపించాడు. మనం ఎక్కడ పోతామో ఒక సామెత ఉంది, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలని.
మా ఇంట్లో ఉంగరం పోతే నేను బజార్లో ఎత్తుకుంటే దొరకదు, ఆడికే రావాలి. ఎక్కడ పడిపోయామో అక్కడే గెలవాలి, అక్కడే నిలబెడతాడు దేవుడు. పడిపోయిన చోట నిలబెట్టే దేవుడు. కాబట్టి పేతురుని అసాధ్యమైన సాధ్యం చేశాడు. ప్రభు కోసం వదిలిపెట్టి బయలుదేరారు. ఇప్పుడు 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో మరి పౌలు తిమోతిని కనుగొంటాడు. వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ బాగుంది. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, ఈ బాబుకు మంచి పేరు ఉంది ఆ ప్రాంతంలో. మరి తనతో రావాలని చెప్పినప్పుడు యవనస్తుడు తిమోతి పౌలుని వెంబడించాడు. అందువల్ల అతని పరిచర్య చాలా ఘనంగా జరిగింది. మరి ఎఫెసీ సంఘం వదిలటం వెనక ఎఫెసీ సంఘానికి చరిత్రలో కొన్ని కోణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కోణాలు ఏంటంటే 1-2 చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఆదిమ సంఘం హింసలు వస్తే మరియమ్మ గారిని, యోహాన్ని ఆ సంఘంలో పోషించినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మరియమ్మ గారు కొన్నాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. కారణం తిమోతి సేవ. అందరూ సంఘాలు వదిలిపెట్టి యెరూషలేము వదిలిపెట్టి పారిపోతే, చెదిరిపోతే, ఆ చెదిరిపోయిన వివరాలు మీకు పేతురు పత్రికలో, యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో కనబడతారు. మరి ఈ సంఘం ఆహ్వానించి మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని పోషిస్తామన్నారు. మరియమ్మ గారు అక్కడ ఉన్నారు కొన్నాళ్ళు. అంత గొప్ప సంఘ నిర్వహణ తిమోతి వల్ల. యవ్వనస్తుడైన తిమోతి హతసాక్షి అవుతాడు. మంచి పోరాడమని గురువుగారు చెప్తే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవ చేస్తాడు. ఆ వివరాలు దేవుని చిత్తం అయితే రేపు దినాన మనం తిరిగి నేర్చుకుందాం. మరి ఇప్పటి వరకు ఈ వాక్యం విన్నందుకు మీకు వందనాలు. పాల్గొన్న వారికి వందనాలు. తలలు వచ్చి మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మీరున్న చోటే కుదిరితే కూర్చోండి, నిల్చోండి, వీలుంటే మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమపూర్ణుడా, ఈ రాత్రి వేళ నీ ప్రియమైన బిడ్డలతో కలిసి కుటుంబ ప్రార్థన జరుపుకుంటున్నాం. ఈ జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చాలా దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు మరి నిదాసుని బాపట్లో ఉండగా మేమంతా కలిసి ఒకే సమయంలో ప్రార్థించుకోవడానికి అవకాశం ఇచ్చారు, మనసు ఇచ్చారు, శ్రద్ధ ఇచ్చారు. ఆయన చాలా గృహాలు ప్రార్థనకు సమయం లేకపోతున్నాయి. చాలామంది విశ్వాసులు సెల్ ఫోన్ దగ్గర కూర్చుంటున్నారు, టీవీ దగ్గర కూర్చుంటున్నారు, లోక విషయాలను చర్చించుకుంటున్నారు. కానీ ఇది ప్రార్థనా సమయం, దేవునితో గడపాలన్న శ్రద్ధ తగ్గిపోతుంది. అందువల్లనే చాలా కుటుంబాల్లో అశాంతి, అలజడులు, ఆయన రాజ్యాలు వెళ్తున్నాయి. ఓటములు, భయాలు, ఆందోళనలు. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. మొదటి మా పాపాలు క్షమించండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలో లోపాలన్నీ యేసుక్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన. యెరూషలేము, యోదయ, సమరయ మరి బూదిగంతాలకు సేవకులు కావాలి. మరి పౌలుని పిలుచుకున్నారు నాయన దమస్కు మార్గంలో. పౌలు మరి బర్నబా తీసుకొని మొదటి మిషనరీ పరిచర్య చేశాడు. తిమోతిని తీసుకొని మరో మిషనరీ ప్రయాణం బయలుదేరాడు. తిమోతిని తనతో రమ్మని పౌలు కోరాడు. మరి గలిలయ సముద్రంలో పేతుర్ని తనకు రమ్మని పిలిచారు. ఈ రాత్రి చాలామందికి సేవ ఉంది నాయన. కోత విస్తారంగా ఉంది. పనివారు కావాలి, వృద్ధులు కావాలి, పెద్దలు కావాలి, స్త్రీలు కావాలి, పురుషులు కావాలి. అన్ని వయసుల వారికి సేవా భారం ఉంది, సేవలో భాగ్యం ఉంది, భారం ఉంది, భాగం ఉంది. కాబట్టి అందరం కూడా మేము చేయగలిగింది మా పరిధిలో మరి వారిని లేవనెత్తండి ఆయన. నైజీరియాలో మరి తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. వందనాలు. ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాల్లో సువార్త అందాలి. ఉత్తర కొరియాలో, ఆఫ్ఘనిస్తాన్లో సువార్త ద్వారాలు తెరవండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో తిరిగి సువార్త కొరకు, ఆంధ్ర సువార్త లూథరన్ సంఘంలోని మా తోటి కాపురులు, సేవకుల పరిచర్య కొరకు, అధికారులు, నాయకులు మరి అనారోగ్యాలు ఉన్నారు. విడోపాశం గారు చిన్న వయసులో భర్తను కోల్పోయి భారం, కుటుంబ పోషణ కష్టంగా ఉన్న వారి కొరకు, వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ జూమ్లో ఉన్న కుటుంబాలు కరోనా దగ్గర నుంచి ఇది మొదలై కొనసాగుతుందంటే నీ కృప, బిడ్డలకు ఉన్న శ్రద్ధ. ఈ రాత్రి వేళ నీ దాసుడు డాక్టర్ జార్జి గారి కొరకు, సుహాసిని గారి కొరకు నీ దాసుడు రేపు సాక్ష్యం చెప్పబోతున్నాడు. నీ దాసునికి ఒక కొత్త జీవితం ఇచ్చారు ఈ జూమ్ ద్వారా. ప్రతిరోజు దేవునితో గడపటం, మరి సుహాసిని గారితో కలిసి పాటలు పాడి ప్రార్థన చేసుకోవటం ఈ వృద్ధాప్యలో చాలా అవసరం. ఆయన సుహాసిని గారిని వెంటాడే శోధనలు, జలుబు, బలహీనతలు దూరపరచండి. జార్జి గారి కాలు వాపు దూరపరచండి. మరి పెద్ద కుమార్తె మమత బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు, మంచి వివాహాలు దయచేయండి, దేవుని భయం ఉన్నవారు. అలాగే డాక్టర్ రాజశేఖర్ లావణ్య పసిబిడ్డను సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం.
కంచెల విద్యాగిరి బాబు ఆలీస్ గారి కొరకు ఆరోగ్య క్షేమాలు, నిదాసుని టెన్షన్ జాబ్ దూరపరచండి. కుమార్తె జీవిక దూరదేశంలో ఉంది, విన్సీ ఆయన విన్సీకి వీసా ఇచ్చారు, జీవిక కూడా ఇవ్వండి ఆయన, ఆడబిడ్డను ఆయన ధైర్యాన్ని ఇవ్వండి, మంచి ఉద్యోగం, ఇద్దరు కూడా కుటుంబాలు దైవికమైన దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి. అలాగే తండ్రి నీ దాసుడు కర్మచంద్ గారు, నిర్మలా మేడం గారు, వారిద్దరికి ఆరోగ్య ఆయుష్కాలాలు, మరి పెద్ద కుమార్తె అల్లుని దీవించి గర్భఫలం, చిన్న కుమార్తె కూడా పరిశుద్ధ వివాహంలో తోడై వారి పరిచర్యను దీవించమని వేడుకుంటున్నాం. మాస్టర్ గారు ఆయన కృష్ణాపురం మాస్టర్ గారు, మాణిక్యం గారు టీచర్ గారు ఇద్దరికి ఆరోగ్యం క్షేమం, రాజేష్ గౌరు పెద్ద బిడ్డనాయన వారి గర్భఫలాలు ఇవ్వండి. చిన్న కుమార్ రాకేష్ దీవించి బిడ్డనిచ్చిన ఆ పసిబిడ్డ నీ దయలు పెద్దల దయలో చక్కగా వదిలాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ఒంటరిగా ఉంటున్న ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. వృద్ధాప్యలో మీరే తోడు ఆయన. మరి కొన్నిసార్లు బిడ్డలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట ఉంటూ ఉంటారు డ్యూటీలో, కానీ మీరు తోడుగా ఉన్నప్పుడు మాకు భయమే ఉండదు నాయన. దయగల తండ్రి నీకు వందనాలు. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం మా గురుకుల ప్రిన్సిపాల్, కెరువు కూడా ప్రిన్సిపాల్ ఆయన, వారికి ముగ్గురు బిడ్డలు, వారి గర్భఫలాలు ఈ నూతన సంవత్సరం వారి ఆరోగ్య క్షేమాల్లో మీరు తోడై ఉండండి. నీకు స్తోత్రం. అలాగే డాక్టర్ మా నాయన గుమ్మడి ఆనంద్ ప్రకాష్, సోదరి మార్గరేట్ బిడ్డలిద్దరికీ వారి వైద్య వృత్తికి, ఆరోగ్యానికి, వివాహాలకు తోడై ఉండు నాయన. గాలి రత్నారావు నయోమి కొరకు, వారిద్దరు మంచి ఆరోగ్యం కొరకు, అలాగే వాసు గర్భఫలం కొరకు, ఎస్తేరు అరుణ్ పసిబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి సుమని గారు, మాణికరావు గారికి మంచి ఆరోగ్యం, మానసని సన్నిధిలో ఉంది నాయన. మరి కుమారుడు వైద్య వృత్తి, వైద్య చదువులు దీవించమని వేడుకుంటున్నాం. మాణికరావు గారి డ్యూటీలు, సోదరి సుమని గారి పరిచర్య, మరి కుమార్తె ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాయన. వాళ్ళకి ఎప్పుడు ఆ బిడ్డ కోసం అన్నీ వదులుకొని ఆ బిడ్డ కోసమే బతికారు, కానీ ఆ బిడ్డను మీరు నీ సన్నిధిలో ఉంచుకున్నారు. నీకు వందనాలు. ధైర్యాన్ని ఇవ్వండి. మా స్వగ్రామం జూపుడి గ్రామ పరిచర్య, బ్రాహ్మణ కోడూరు ప్రాక్టికల్ పరిచర్య చేసిన సంఘాన్ని దీవించండి. మా తొలి సంఘం తాడికొండ, పొన్నికల్లు, బడేపురం పరిమి ఆ సంఘాలను ఆశీర్వదించండి. 2వ ప్యారిష్ తాడేపల్లి పరిచర్యను, 3వ ప్యారిష్ వెస్ట్ ప్యారిష్ గుంటూరు దాన్ని దీవించండి. పెదకాకాని సంఘాన్ని దీవించండి. ప్రస్తుతం మేము బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్లోదర్ సంఘంలోనూ సంఘ కుటుంబాలన్నింటినీ మీరు పేరు పేరున ఆశీర్వదించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ మరి తాడేపల్లిలో హిరామ్స్ గారు, వారి సతీమణి, యవన బిడ్డలు, ఉద్యోగం, వివాహాలు, చిట్టి గారు దీర్ఘాయు, మరి వృద్ధాప్యులు ఉన్నారు ఒంటరిగా, మరి కుమార్తెలు కుమారుడు కొరకు, మానసకి ఎంతో ప్రియమైన తాతగారు, అలాగే ప్రేమ బాయి మంచి ఆరోగ్యం, వృద్ధాప్య దినాలు, బురి చంద్రశేఖర్ పరిచర్య, ఆయన శాను ప్రభాకర్ మానవ సంతానం, ఈటే శ్రీకాంత్ లేచి నడవాలి, ఆయన మంచాన ఉన్నాడు బెడ్ మీద. నాయన రమాదేవి సోదరి, వారి బిడ్డలు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపులు, సంఘ కుటుంబాల పాఠశాల కొరకు కూడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు. అలాగే నామ రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, ఝాన్సీ గారికి ఆరోగ్యం, బిందు కోడిసర బిడ్డలు, సన్నీ సోని చిన్న బిడ్డను దీవించిన ఆయన స్తోత్రములు. అలాగే దేవమణిమి గారి కొరకు, ప్రభాకర్ గారి సతీమణి కొరకు, వృద్ధాప్యం, షుగర్ భయం దూరపరచండి. సుజిత రవీంద్ర బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసుడు ఇందిరా కొరకును, ప్రభాకర్ గారి కొరకు, బడుగు రేఖ సంయుక్త, పృథ్వీ తల్లిదండ్రులు, అలాగే రేఖ యొక్క కుమార్తె జోయ కొరకు మీరు కుమారుని ఇచ్చారు, మళ్ళీ మరి వారి కొరత ఇచ్చారు, వారికి ఎంతో సంతోషం ఆయన. పసిబిడ్డ ఎదుగుతుండగా నీ కాపుదల. డాక్టర్ లావణ్య తన భర్తను దీవించి గర్భఫలం దీవించి, మౌనిక మంచి భవిష్యత్తు కొరకు, ఇందిరా వారి భర్త క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన, ఆరోగ్యం కొరకు. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు స్తోత్రములు. అలాగే తండ్రి డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, కుమార్తెకి ఇచ్చిన బిడ్డలు, కుమారుడు కూడా సన్నీష్ ఆయనకి బిడ్డలు దయచేయండి ఆయన. అలాగే హేమంత్ లేని మేరియమ్మ కొరకు, సుమలతకి జ్వరం అని తెలిసింది, ఆరోగ్యం దయచేయండి. సోదరి మరియమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కిషోర్ కొరకు, పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలిద్దరికి మంచి ఉద్యోగ, వివాహాల కొరకు, కాపుదల కొరకు, అలాగే నాయన పెరికల్ కిరణ్ దీర్ఘాయు కొరకు, వారి సతీమణి జెన్నిఫర్ బిడ్డలు, వారి కుటుంబాలను దీవించిన ఆయన. రాబర్ట్ కుటుంబం కొరకు, నాయన బోస్ భార్య బిడ్డలు, యవన బిడ్డలు కాపుదల కొరకు, అలాగే తండ్రి పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాలు, కాపుదల కొరకు, మాత్రమే కుటుంబం కొరకు, గోళానంద్ సుజాతమ్మ డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం కొరకు, మండే ఇస్తేరాణిమ బిడ్డలందరి క్షేమం కొరకు, కొండ అన్నపూర్ణమ బిడ్డలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు బంగారు సురేష్ బిందు బిడ్డల క్షేమం కొరకు వేడుకుంటున్నాను ఆయన. బండ్లమూడి సుధాకర్ తన భార్య బిడ్డలు దీవించండి ఆయన. సంగీతరావు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ్మ సామి గిరి కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం.
ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఆదినారాయణ ఆరోగ్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. నాయన విజయబాబు, బూరు విజయబాబు ఆరోగ్యం క్షేమం కొరకు కూడా వేడుకుంటున్నాం. బసవమ్మ కుటుంబం కొరకు, శంకూరి ప్రభుదాస్ భార్య బిడ్డల కొరకు, అలాగే నాయన కండెల రాజారత్నం మరి మధ్యాహ్నం ప్రార్థన సహాయం అడిగారు. వారి సత్యమని బిడ్డల కొరకు, జట్టి విజయలక్ష్మి వంటతనంలో కుమార్తె కుటుంబం, అలాగే నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఆయన ఈ దాసుడు లింగుంట కృపారావు గర్భఫల మానవ సంతానం కొరకు, రవి ప్రయాణం కొరకు, సుబ్బారావు కొరకు, స్టాలిన్ బిడ్డలు, కుమారులు, కుమార్తె కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నువ్వెంతైనా పరిశుద్ధుడవు. సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు. ఆ బిడ్డకు నీ కాపుదల, నీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ తుమాటి రత్తన్ ప్రవీణ్ తన సతీమణి కొరకు, మనోహర్ భార్య బిడ్డల కొరకు, మనో సంతానం కొరకు, హెరాల్డ్ కుటుంబం, జైవీర్ కుటుంబం, పిల్లి శాంసన్ కుటుంబం సతీమణి, మరి జెస్సీ కొరకు, శామ్యుల్ కుటుంబం, సాహిత్య కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వినోద్ కుటుంబం కొరకు వేడుకుంటున్నాం. రవి కుటుంబం కొరకు, కిషోర్కి స్టంట్ వేశారు, కాకిరత్న బాబు కూడా స్టంట్ వేశారు. మేజర్ ప్రసాద్ కుటుంబాన్ని కూడా దయవించిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఆపులపేట కుటుంబాలని పేరు పేరున ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన దాసుడు గౌతమ్ కొరకు, బేతం గౌతమ్ తన సతీమణి బిడ్డల తల్లి తోబుట్టుల కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జం కిరణ్ కొరకు హార్ట్ పేషెంట్ నాయన, అలాగే నల్లజిరు విరుదలయంలో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు లతకు ఆపరేషన్ అయింది, స్వస్థత కొరకు ఆయన అశోక్ కొరకు, అలాగే తండ్రి నాయన దాసుడు భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి హరి కొరకు, షాలేం కొరకు, సునారాయణ బిడ్డలందరూ ఇందిరాగారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. ప్రేమగల తండ్రి, మక్కి నాగేశ్వరరావు సతీమణి అరుణ్కి ఆపరేషన్ అయ్యింది, బ్రాడిపేట 4వ లైన్లో. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. ఆమెని ఆరోగ్యం, హార్ట్ పేషెంట్, ఝాన్సీ చదువు కూడా మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ఆయన, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నిదాశ నాగేశ్వర కూడా మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. ఈ రాత్రి వేళ బెజ్జం రమేష్ కొరకు, రాజేశ్వరం బిడ్డలు దీవించండి. జీవరత్నం గారు, సుధారాణి గారు, అలాగే కీర్తనకు జనరల్ సజ్జనైన వివాహం, కుమారుడు సివిల్స్లో మీరు తోడై ఉండండి. గుజ్జలమిడి స్టాలిన్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. వారిని దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, నిదాశ్రాలు నాయన దేవరపల్లి శారా గారికి మనం సంతానం, లాములత గారి కొరకు, మరి వాణినాథ్ గారికి మంచి ఆరోగ్యం, వారి సేవను దీవించండి. అలాగే తండ్రి సందీప్ బిడ్డల కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు. రాయల కుటుంబంలో రక్షణ కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు, పిడుగు బ్యూలా బృందాల గృహాల కొరకు, డిఎస్పి గారి మనవ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. నలిగల రఘుకుమార్ గారి తల్లిగారు హేమలత గారిని సన్నిధికి పిలువబడ్డారు. వారి కుటుంబానికి దుఃఖాన్ని దూరపరచండి. సుదీర్ఘకాలం వారిని ఆనందరావు గారి సతీమణి మమ్మల్ని కూడా వెస్ట్ బ్యాచ్కి వచ్చినప్పుడు ప్రతి సమయంలో వారి గృహ ప్రార్థనలు ప్రతి దానిలో పిలిచేవారు. ప్రసన్న మేడం, రఘుకుమార్ ఇద్దరు కుమార్తెల బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. లత గారు పరిచర్య, వాణినాథ్ గారి పరిచర్య, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేస్తున్నాం. జొన్నకూడి ప్రశాంతి గారు, వారి పరిచర్య, ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు. వారి మన సంతానాన్ని కూడా దీవించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సుబ్బరాజు గారి కొరకును, సరోజనిమ్మ కొరకును, సరోజనిమ్మ షుగర్ భయం దూరపరచండి. సుబ్బరాజు ఆరోగ్యం కొరకు, దివ్య వివాహంలో మాకు సరైన మార్గం ద్వారాలు తెరువు నాయన. ఆ బిడ్డకి ఏది మంచిదో నీకు తెలుసు నాయన. నీ తలంపులు గొప్పవి. శివాజీ మంచి భవిష్యత్తు, గ్రేసమ్మ కొరకు, ఆ బిడ్డలందరి కొరకు, కుమారమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరుడు రవికాంత్ గారి కొరకు, సోదరి విజయశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దూరదేశంలో ఉన్నటువంటి శాంతి కొరకు, డానికి మంచి భవిష్యత్తు, నీ కాపుదల, ఈ నూతన సంవత్సరంలో వారి పరిశుద్ధ వివాహాలు, ప్రత్యేక కుటుంబాలు, అలాగే రవికాంత్ ఈ సంవత్సరం మరింతగా ప్రార్థనలో, బైబిల్లో ఎదిగి కొత్త జీవితం ప్రారంభించాలి. మరి విజయశ్రీ గారు మరి మచిలీపట్నం రాకపోకల్లో డ్రైవర్కి తోటి వారికి తోడుండండి. నూతన ఆరోగ్యం దయచేయండి. మరి రోజు ప్రయాణం కష్టమైనా వయసులో పెద్దలు అవుతూ ఉంటారు. ఆరోగ్యంతో పాటు ప్రతిరోజు నీ దూతలను కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం. చక్కగా రిటైర్డ్ అయ్యి విశేష జీవితం నీ సేవలు ఉండాలి. విజయశ్రీ యొక్క తల్లిని కూడా గుర్తు చేస్తున్నాం. స్తోత్రాలు. రాము యొక్క భార్య బిడ్డలు, తమ్ముడు కుమార్తె కుటుంబం కొరకు, తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం.
జోగి విజంగరావు గారికి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి. భాగ్యలక్ష్మి నాయన ప్రకాష్ కొరకు ప్రార్థిస్తున్నాం, గర్భఫలాలు ఇవ్వండి, వారి కుటుంబాలు దీవించండి. మోపత్తి శ్యామ్ కొరకు వారి సతీమణి 3 కుమార్తెలు, క్యార్లినాటి యేసురత్నం గారి ఆరోగ్యం, మంచాల దయ కొరకు నాయన జయరావు గారు, దయ యొక్క సతీమణి అలిలు గారు వారి తోబుట్టులు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, నీకు వందనాలు. అలాగే డేవిడ్ లూథర్ బాబు వారి సతీమణి కూడా దీవించండి. కృపా సుదీప్తి వారి కుమార్తెను మానవ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు, కృపగల తండ్రి అయి ఉన్నావు, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ దాసుడు సోదరుడు దొప్పలపూడి మాణిక్యరావు, సోదరు ఏంజలిన, మరి 2 బిడ్డలతో నాయన రొంపిచర్ల వెళ్ళారు. మరి గుంటూరు నుంచి రొంపిచర్ల చాలా దూరం, మరి వాహనం మీద వెళ్ళారు, ప్రయాణాలు. ఇప్పుడు మరి సంక్రాంతి ఇబ్బంది ఉంది, మళ్ళీ తిరిగి వచ్చి పర్యాంతం తోడనండి. మాణిక్యరావు తల్లి గారికి దీర్ఘాయు, వారి తండ్రి గారి కొరకు, అక్క కుటుంబం, చెల్లెల కుటుంబం, మళ్ళీ తిరిగి వచ్చి పర్యాంతం కాపుదల దయచేయండి. మరి స్కార్లెట్ అజ్జూర్ బాగా చదివి మంచి ప్రేరణలు అవ్వాలి. ఏంజలిన ఆరోగ్యంలో కూడా మీరు తోడైండమని, మాణిక్యరావు నూతన జాబులు, మరి ఆయన ప్రయాణాలు భద్రతలో మీరు తోడు ఉండమని వేడుకుంటున్నాం. కుటుంబంకు మంచి ఆరోగ్యం దయచేయండి, జలుబు బలహీనతలు దూరపరచండి. మరి ఎల్ఈఎఫ్ సువార్త కూటాలు మరి స్టువార్ట్ పనులు జరగబోతున్నాయి. అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వస్తారు. చలిలో వాక్యం, ప్రయాణాలు మీరు తోడు ఉండండి ఆయన, బిడ్డలకు మంచి ఆరోగ్యం. ఆ సువార్త కూటాలు నీ నిమిత్తమే. అలాగే 20వ తారీఖు తర్వాత మరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ మీటింగ్స్, అది కూడా దూర ప్రాంతాల నుండి ఎంతోమంది వస్తారు. లక్షలాది మంది ప్రయాణాల్లో, సువార్త సేవలో, రాకపోకల్లో, వాక్య బోధలో, విశ్వాసులు బోధకుల యొక్క మంచి ఆరోగ్యంలో మీరు తోడైండి. ఇలాంటి కూటాలు వాడవాడని వీధిని జరగాలి నాయన. ఎక్కువ మంది రక్షించబడాలి, సువార్త ప్రకటించాలి, సమయమందు అసమయందు బోధించాలి. సహాయం చేయతండి. నిర్వాహకులకు సహాయకులై ఉండండి ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కృపముకు నూతన ఆరోగ్యం, బ్లాండినము కొరకు సోదరి నాయన కమల జ్వరంతో ఉంది, పోతురాజు బిడ్డల కొరకు, జేసీ కొరకు, శ్రీనిబాబు కుటుంబం కొరకును, వెంకటస్వామి కుటుంబం కొరకును, కృపమ్మ గారి సంఘ కాపరి కుటుంబం కొరకు, రమేష్ గారి ఆరోగ్యం కొరకును, రతనరాజు పెదపాపల కొరకును, దానమ్మ దీర్ఘాయు కొరకును వేడుకుంటున్నాం. స్తోత్రము నాయన. జలుబు బలహీనత కృపముకు తీసివేసి నూతన శక్తిని ఇవ్వండి. కూటాలకు వెళ్ళి వచ్చే సమయంలో తోడు ఉండమని వేడుకుంటున్నాం. మరికొకరి గర్భఫలం ఇచ్చే ఝాన్సీ కూడా వివాహంలో తోడై ఉండి, దిలుబులి కోటేశ్వరమ్మ ధర్మారావు బిడ్డలను దీవించిన ఆయన. మరి జాకబ్ పాష గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానిబడి ప్రసాద్ ఆరోగ్యం కొరకు, బెంజమిన్ కొరకు, మద్దేశపాదం కొరకు, జాన్ హైట్ సతీమణి కొరకు, పురుషోత్తం కొరకు, పీటర్ పాష గారు వారి సతీమణి బిడ్డల కొరకు, భాగ్యరాజు గర్భఫలం కొరకు, ఆత్మకూరులు పనిచేస్తున్న యేసురాత్ను, ఆయన షుగరు అధికంగా ఉంది, ఆరోగ్యము, పాషం గారి బిడ్డల కొరకు, వారి నూతన ఆలయం మరి 26న ప్రతిష్ఠిస్తున్నారు, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన కొండమడుగులు విజయం గారు, వెనుగల రేట్లు వారి భర్త బిడ్డలు, కొండ క్రీస్తురాజ్యం గారు, వారిద్దరే కాదు నాయన, ఆ గృహాలు అనేక మంది రక్షించబడి ఆడ సంఘం కట్టి వాళ్ళ మధ్య కూడా సేవ జరగాలి, సేవకులు వెళ్ళాలి, సేవకులు లేవనెత్తబడాలి. సోదరి అనుష కొరకు, యేసునాథరావు ఆరోగ్యం, శారాయిమ కొరకు, కీర్తన చదువు, దిలీప్ కూడా బాగా చదివి గొప్పవాడు అవ్వాలి. ఎవరి బిడ్డలను అయినా శ్రద్ధ చూపించు, కృప చూపించు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో ఉన్నాయి. మరి సంఘ కాపు సుధాకర్ దీర్ఘాయు కొరకును, ప్రభాకర్ కొరకును, ప్రేమ సామ్రాజ్యం గారి కొరకును, సువర్ణకుమారి గారి కొరకును, ఈరమ్మ గారి కొరకు, మరియమ్మ కొరకును, మరిదాస్ కొరకును, అలాగే పరిమి, జైబాత్ కాలనీ, పొన్నికల్లు, తాడికొండ, బడేపురం సంఘాలు మీరు దీవించుకొని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి సోదరి కమల కొరకు ప్రకాశ్రావు గారు, మరి వారి బిడ్డలు, ఉద్యోగ, వివాహాలు, ఆచార్యనాన్ని పెద్ద కుమార్తె, 2వ కుమార్తె, 3వ కుమార్తె కుటుంబాలు, మా చెల్లెళ్ళు, అన్నలు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు ఆయన. అలాగే పొందుగుల కమలయ్య భార్య బిడ్డలు, కొందుగుల జోసఫ్ భార్య బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. నెమ్మది సమాధానం ఇవ్వండి, ఆనందం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దాసుడు రైన అమిరే వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ దాసు సుధాకర్ కొరకు, ముఖ్యంగా నీ దాసురాలు కొరకు వేడుకుంటున్నాం నాయన. ప్రేమ గల తండ్రి, కోలాటపు ఆమెను కుమార్తె విజయమ్మకు గర్భఫలం ఇచ్చి కొరత తీర్చండి. రత్నరాజు వెంకటేశ్వర కుటుంబాలు గుర్తు చేస్తున్నాం నాయన. దేవరపల్లి కిరణ్ స్రవంతి కొరకు, స్రవంతి నర్సపై డ్యూటీలు, జోఫై కొరకు మరో బిడ్డని వారి ఆర్థిక విషయాలు మెరుగుపరచమని వేడుకుంటున్నాం. ప్రస్తుతం మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరును దీవించండి. మరి మా సంఘ కుటుంబాల సంఖ్యను దీవించండి.
సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని దీవించండి. మా బిడ్డలు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు, ఇతర దేశాలు ఉన్నారు, వారిని వర్ధల చేయండి, క్షేమాన్ని ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ విషయాలు, గర్భఫలాలు, సొంత గృహాలు లేని వారు, అప్పుల బాధలు ఉన్నవారు, పేద కుటుంబాలు, ఒకరుండి ఒకరు లేని గృహాలు, మరి రేపటి దినం స్త్రీలు వన్డే రిట్రీటు 2 సెషన్లు కూడా మంచి వాక్యం, ప్రార్థన, నిర్వాహకులు, భోజనాలు ఏర్పరిచేవారు, స్త్రీల సమాజానికి మీరు తోడైండమని వేడుకుంటున్నాం. స్తోత్రము నాయన, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీకు వందనాలు. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు, నిన్నటి దినం వారి వివాహ దినం, వృద్ధాప్యుల ఆరోగ్యం ఇవ్వండి. డాక్టర్ ఆని ప్రశాంతి, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, దీవించండి. రూబీ వసంత పరిమళ బిడ్డలు దీవించండి. సరితా ఇస్తేర్ కమలు ఏవాన్ దీవించి మరో బిడ్డను దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు దూరదేశంలో ఉన్నారు, వారి ఆరోగ్యం, హార్ట్ పేషెంట్ నాయన పాశం గారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నారి భర్త బిడ్డలు దీవించండి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ్ సుందర్ గారికి ఆరోగ్యం. డాక్టర్ డేవిడ్ క్యాలిన్ ప్రేమించి వైద్యులో వర్ధలు చేస్తున్నారు. కుమార్తె ఖ్యాతిని అల్లుడు కూడా ప్రేమించి బిడ్డలు ఇచ్చారు, వాడి వైద్య వృత్తిలో కూడా వర్ధలు చేయని పసిబిడ్డకు తోడుగా ఉండండి. దయగల మా తండ్రి, పరిశుద్ధుడ, రాత్రి వేళ జాకబ్ జైకర్ గారు, రత్న మంజులు గారు, ఆ కుటుంబానికి 2 దెబ్బలు తగిలిన ఆయన, ఒకటి వారి ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడింది, అది వారికి దుఃఖంగా ఉంది. మరి రెండవ వారు నాయన దివ్య భర్త అపోలో హాస్పిటల్లో 60 దినాలు ఉంటున్నాడు, సుమారు 60 లక్షలైనవి. ఆ బిడ్డ కోలుకోవాలి. విక్రము జ్వరంతో ఉన్నాడు, విక్రమును తాకండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి కళ్యాణి అనే బిడ్డను కూడా దీవించి క్షేమానికి లేవనెత్తండి. ఆలూరు జోసెఫ్ గారికి మీరు ఇచ్చిన 97 సంవత్సరాలను బట్టి వందనాలు. మెరుగైన ఆరోగ్యం, కుమార్ రవికుమార్ బిడ్డల వివాహాలు, అలాగే పృథ్వీ జాకబ్ కొరకు ప్రార్థిస్తున్నాం. టింకు ఆశాలత బిడ్డల కొరకు, వారి తల్లి గారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయశ్రీ గారు మరి అమెరికా నుంచి బయలుదేరి వస్తున్నారు, క్షేమం కొరకు. మార్కు రవి గారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మలేశ్రీ గారు భర్త బిడ్డలు, మన సంతానం రక్షణ కొరకు. అలాగే వినశ్రీ పాశం గారు, తుమారి బాబురావు గారు గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం గారు బ్లెస్ చదువంతని మీరు ఆశీర్వదించిన నాయన. అలాగే తండ్రి నీ దాసురాలు నాయన రేగులాడు సుభాష్ అనే సోదరి కొరకు, అలాగే సుబ్బారావు గారు బిడ్డలిద్దరిని దీవించండి. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, దీపిక దూరదేశంలో చదువుతుని దీవించండి. కుమారుని దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా ఊరే సుందర్రాజు గారు, సోదరి వై ప్రశాంతి గారు, నాయన న్యూజిలాండ్లో కుమార్తె పరిశుద్ధ వివాహం, మంచి భవిష్యత్తు. సుందర్రాజు గారి తల్లితో గుట్లు తన ఆరోగ్యం, వై ప్రశాంతి గారి కుటుంబ సభ్యులు కూడా దీవించండి. అలాగే కమలాబాయి దీర్ఘాయు కొరకు, కిషోర్ లత పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కుటుంబం ఆర్థిక విషయాల్లో మీరు ఉండండి. నామ భారతి గారి ఆరోగ్యం, అలాగే మెలితే తన భర్త బిడ్డలు, స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. నామ డేవిడ్ కొరకు, రాజ్ కుమార్ బుజ్జి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బొనిగల కమలాకర్ తన సతీమణి సన్నిధులు ఉన్నారు, అభిల కొరకు నాయన దయా కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ చూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు, పెదకాకాయలు జూనియర్ వచ్చల వారి చెల్లెలు చిన్న వయసులో ఉన్నారు, తల్లిదండ్రులు లేని నాయన. లింగంట సునీల్ తన సతీమణి 4 ఆడపిల్లలు, వారికి మీరు తోడుగా ఉండండి. మా స్నేహితుడు మరి పుల్లయ్య అనే బిడ్డ ముట్లూరులో ఉన్నాడు, 10వ తరగతి, కాళ్ళు పని చేయట్లేదు, తను కూడా పెద్దోడు అయిపోయాడు. తల్లి వృద్ధాప్యులు ఉన్నారు, తండ్రి లేడు. ఆ పేద కుటుంబానికి తోడు ఎలాంటి బిడ్డలు ఎవరున్నా వారిని జ్ఞాపకం చేసుకుని బెదిరించి నాకు ఆరోగ్యం, వారి సతీమణి సునీత కుమారుని జ్ఞాపకం చేస్తున్నాం. సోదరి జయ మురళి బిడ్డలు దీవించండి. సోదరి సునీత రవి బిడ్డలు దీవించండి. బొనిగల నాయన నీ దాసురాలు జీలకర్ర వాణి కమలాకర్ బిడ్డల కొరకు, ధోని రత్న కుమార్ గారు ఆనంద్ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. బొనిగల ప్రసన్న సోదరి మాధవి డిస్ని బ్లెస్సీ వారి అమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. కంచెల పద్మలత గారి కుమార్తె బ్లెస్ వివాహం, కుమారుడు కొరకు. సోదరు సురేష్ సంతోషం బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధికి పిలువబడ్డటువంటి నాయన బిడ్డల కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు చిరంజీవి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నయోమి జయరావు గారు కుమారుడు, జోసెఫ్ కుమార్తె సతీమణి నాయన రమ్య కాలిగాయ స్వస్థపరచిన నాయన. అలాగే యోగ మాస్ గారి యొక్క సతీమణి వాడి టీచర్ గారు దీర్ఘాయు కొరకు, ఆశలత జాషువా గర్భఫలం షామిల్ సైని కూడా బిడ్డలు దయచేయండి. వేముల జయరావు గారి సతీమణి వరమ గారిని సన్నిధులు ఉండగా ఆయన ఆరోగ్యము, క్షేమం. పూర్ణ యొక్క భార్య బిడ్డ యొక్క క్షేమం, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, సోదరి రజని, శోభచంద్ గారు, రమ్యవర్ధిని, జయవర్ధిని కుటుంబాల క్షేమం, చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొలిమేర వసంతరావు గారిని సన్నిధిలో లీలమ్మ కొరకును, మరి సుగుణామృతరావు సతీమణికి మంచి ఆరోగ్యం దయచేయి. ఆ బిడ్డ కష్టకాలం ఉంది, ఆరోగ్యం కొరకు. అలాగే నా తనే ఇందుమైతే బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన దాసుడు నాయన రాయ్ గారి సతీమణి శోభాదేవి గారి బిడ్డలకు మీరు అండగా ఉన్నారు. బెన్నిక వరప్రసాద్ సతీమణి బిడ్డలను కూడా మీరు గుర్తు చేస్తున్నాం.
అలాగే నాయన కళ్ళం భూషణ గారి సతీమణి కుమారుడు సునీత కొరకు ప్రార్థిస్తున్నాం. సుజానమ్మ దీర్ఘాయు కొరకు, అరుణ ఆరోగ్యం కొరకు, సోదరి ప్రసన్న ఇమ్మానేలు, గీతా ప్రశాంత్ ప్రసాద్ బిడ్డలు సంజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నీరజ తన భర్త బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ధారా సంతోషం యేసురత్నం బిడ్డలు దీవించండి. నాయన దాసు రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరి కొరకు, పిల్ల సమాధానము దీర్ఘాయు కొరకు, జానిత్రు రూప గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. గద్దె ప్రసాదరావు రోజ్మేరి గారు కుమారులు, అలాగే నాయన హేమంత్ గర్భఫలం కొరకు, కుమార్తె పెద్ద కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దాసరి రత్నభూషణ్ బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. సోదరి కరుణ శిరుబా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాలం వేళ నాయన తలలు ఉంచిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి. మరి స్త్రీల వన్డే రిట్రీట్ కొరకు కావాల్సిన ఆర్థిక విషయాలు, భోజన ఏర్పాట్లు, సమస్త కార్యాలు మీరు తోడుగొండమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, పాషం గారి ఆరోగ్యం కొరకు, కిరువు బెంగళూరులో నీ కాపుదల, చెరువు గుంటూరులో నీ సన్నిధిని ఉంచండి. మీ పని వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి, ఈ రాత్రి వేళ తలలు ఉంచిన కుటుంబాలన్నింటిని పేరు పేరుని దీవించి, మళ్ళీ చిత్తమైతే రేపు సాయంత్రం నీ దాసుడు జార్జి గారి సాక్ష్యం ద్వారా వారికి దేవుడు చేసిన మేలు తొలిసారి స్వరూపుతున్నాడు. ఇంకా అనేక స్థలాల్లో ఆయన చక్కగా సేవకు పాత్రగా వాడబడాలి సహాయం చేయమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మానదిన హారం మాకు దయచేయండి. మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి, శోధులను అభిషేకం తప్పించు. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నాం తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండునుగా. చెడ్డ కలల్ రాకుండా అడ్డాగి సుమి ప్రభు బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. అందరికీ వందనాలు. పాల్గొన్న వారికి మరి రేపటి దినం మన సోదరుడు జాజి గారు సాక్ష్యం చెబుతారు. అది చక్కగా చెప్పాలని ప్రార్థన చేయండి. అప్పటి నుంచి నోరు తెరిచి మెల్లమెల్లగా సేవ కూడా చేయాలి. వందనాలు. ప్రార్థన వస్తుంటే తెలియజేయండి. రేపు ఫాదర్ హైర్ లూథరన్ దేవాలయం బాపట్ల క్రైస్ట్ నగర్లో స్త్రీల వన్డే రిట్రీట్ బాగా జరగాలని ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి.